విశాఖలో దొంగ పోలీస్ ఆట ఆడి అత్తను పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోడలి క్రిమినల్ మెంటాలిటీ చూసి పోలీసులు షాక్ అయ్యారు. గత కొద్ది రోజులుగా అత్త కోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అత్త పోరు తట్టుకోలేక ఎలాగైనా మట్టుబెట్టాలని కోడలు లలిత చూసిందని పోలీసుల విచారణలో తేలింది. రోజు రాత్రి 12 గంటల తర్వాత హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసింది కోడలు లలిత. అయితే దాన్ని బట్టి కొన్నిసార్లు స్కెచ్ చేసినా కుదరలేదు. చివరకు దొంగ పోలీస్ ఆట పేరుతో కుర్చీలో కూర్చోబెట్టి కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించింది కోడలు. ఈ ఘటనలో మనవరాలకు నిప్పంటుకుంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఒక వృద్ధ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. దీని మీద ప్రస్తుతం పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ మార్చికి తీసుకురావడం జరిగింది. అయితే దీని మీద పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇది కేవలం ఆ అనుమానాస్పద మృతి కింద కాదు, దీనికి కనుక మరో కోణం ఉందని కూడా పోలీసులు తేల్చడం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏముందనేది పెందుర్తి ఎస్ఐ స్వామినాయుడు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది సార్ ఈ కేసుకు సంబంధించి? మొదటి నుంచి మనం ఒక అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత దీనిలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయండి? నమస్తే సార్. అది నిన్న మార్నింగ్ మనకి 9 గంటలకల్లా ఒక మన అప్పనపందరి వర్షిని అపార్ట్మెంట్స్లో ఫైర్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఇంట్లో ఫైర్ అయ్యి జయంతి కనకమలక్ష్మి ఆవిడ ఫైర్ అయ్యి చనిపోవడం జరిగింది. అది మనం గుర్తించాం. తర్వాత వాళ్ళ అబ్బాయికి పిలిస్తే ఆయన కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని మా భార్య ఏదో అత్తకి మా మదర్కి మా భార్యకి ఎప్పటి నుంచో ఒక చిన్న గొడవలే ఉన్నాయి, అది మనసులో పెట్టుకొని మా భార్య చంపేసి ఉంటుందని చెప్పేసి ఆయన మనకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద సీఏ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అంటే నిప్పంటించుకొని ఆవిడంతటా ఆవిడే ప్రమాదశాత్తు జరిగిందా, లేదంటే కోడలే ఈ విధంగా నిప్పంటించి తర్వాత ఈ డ్రామా అంతా క్రియేట్ చేసిందండి? లేదండి, కోడలే నిప్పంటించి చంపేసినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత వాళ్ళు ఏమేమి కంప్లైంట్ ఇచ్చారంటే, అంటే ప్రమాదశాత్తు జరిగిందన్నారా లేదంటే ముందుగానే ఉపయోగించారు? ప్రమాదశాత్తు జరిగింది ఏమి ఇవ్వలేదండి, నా భార్య చంపేసింది మదర్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద దర్యాప్తు చేస్తాం. అంటే ఏ విధంగా సార్ ఒక దొంగ పోలీస్ ఆట కూడా ఆడినట్టు కూడా తెలుస్తుంది. ఆ ప్లాన్ అంతా కూడా ఏ విధంగా చేయడం జరిగింది? అంటే ముందు నుండి ప్లాన్ వేసుకున్నారా, లేదంటే అప్పటికప్పుడు ఈ దొంగ పోలీస్ గేమ్ అంతా కూడా ఆడించాల్సి వచ్చింది? ఇది దర్యాప్తులో ఉందండి, సీఏ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఆ విషయాలన్నీ సీఏ గారు చేస్తారు. అంటే కొన్ని ఏవో సినిమాలు చూసి దాని రెఫరెన్స్ ఆధారంగా ఈ ఇష్యూ అంతా కూడా అంటే ఈ విధంగా చంపాలని డిసైడ్ చేసుకున్నట్టు కూడా చేస్తుంది. మరి మీ ఇంట్రాగేషన్ లో అలాంటి ఏమైనా బయటపడ్డాయి? అవి ఇంకా దర్యాప్తులో ఉందండి, అవి ఇంకా తెలియదు. దర్యాప్తు కంప్లీట్ అయితే చెప్తారండి సీఏ గారు. అంటే బంధువులు ఏమంటున్నారు, వాళ్ళ భర్త కానీ వాళ్ళంతా కూడా? భర్త మనకి ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చారు సార్, దాని మీద మేము దర్యాప్తు చేస్తాను. ఏది వాస్తవం తొందరలో తెలియపరుస్తుంది. అయితే అత్తా కోడల మధ్య గత కొద్ది రోజుల నుంచి కూడా కొన్ని గొడవలు మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ హత్యకు కూడా ప్లాన్ వేసిందంతా కూడా గూగుల్లో సెర్చ్ చేసినట్లు కూడా పోలీసులు ఆమె మొబైల్స్ ఏదైతే స్వాధీనపరుచుకున్నారో అందులో కూడా సెర్చ్ చేసి చూడగా మొత్తం అంతా కూడా ఎలా చంపాలి, ఒక లేడీని వృద్ధ మహిళను ఏ విధంగా చంపాలి అనే కోణంలో కూడా ఆమె సెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటి కూడా ఆధారాలుగా చేసుకుని ఆమెను విచారించగా తన అత్తను ఆమె హత్య చేసినట్లు ఈ విధంగా డ్రామా ఆడి ఒక క్రియేట్ చేసి అందరి దృష్టి మరల్చడానికి డ్రామా ఆడినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత కాళ్ళు చేతులు కట్టి, కుర్చీకి కాళ్ళు చేతులు కట్టి, కళ్ళ గంతలు కట్టి, తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత ఆ పక్కనే ఒక దీపాన్ని పడేసి ఈ దీపానికి అంటుకొని ఈ విధంగా చనిపోయిందని ఒక డ్రామా కూడా క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయగా ఆ కోణాల్లో ఈ విషయం బయటపడింది. నిన్న జరిగినటువంటి ఇష్యూలో పోలీసులు వెంటనే ఈ కేసులో పురోగతి సాధించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఈ ఘటనకి హత్యకు పాల్పడిందో ఈ ఘటనకు సంబంధించిన కోడల్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు మృతదేహాన్ని కూడా విశాఖ కేజీహెచ్ మార్చికి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి మృతురాలి కుమారుడు బంధువులు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళ విచారణలో మాత్రం ఈ విధంగా బయటపడింది. దీని మీద ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి మాత్రం ఆధారాలు లభించినటువంటి ఆ ప్రాసెస్ అంతా కూడా ప్రకారం కోడలే హత్య చేసిందని పోలీసులు కూడా భావిస్తున్నారు. కెమెరామెన్ రావుతో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.